హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? పొంగల్‌ని బాగా ఎంజాయ్ చేశారా? ఐ హోప్ అందరూ బాగానే ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. నేనెలా ఎంజాయ్ చేశానో మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ డే భోగి మార్నింగే లేచి ముగ్గులు స్టార్ట్ చేశాము. ప్రతి పొంగల్‌కి చాలా ఎక్కువ ముగ్గులు పెట్టేవాళ్ళం. కానీ ఈ పొంగల్‌కి సింపుల్‌గా సింగిల్ ముగ్గు వేసేసా. ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకని బంటి బొమ్మ వేశానండి. పాపం బంటిగాడు సింగిల్‌గా ఏముంటాడులే అని మన రక్తపింజన్ బొమ్మ కూడా వేసేసాను. ఇవి 2 బొమ్మలు వేశాక పాపం ట్రెండింగ్‌లో ఉన్న ఫ్లాష్ మ్యాన్ ఫీల్ అవుతాడు అని ఫ్లాష్ మ్యాన్ బొమ్మ కూడా వేసేసానండి. ఇంతకీ మన ముగ్గులు ఎలా ఉన్నాయో అరే చూసి ఏంట్రా కామెంట్ ఇది? చేయండి. ఛీ! ఇంకా బాగా ముగ్గుల గొడవ దమ్ముందబ్బా. అయ్యాక ఫుల్‌గా రెడీ అయ్యి కాకినాడలో పెట్టిన టైటానిక్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళి అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేశా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు యానం వెళ్ళాం. అక్కడ బోటింగ్ చేసి నేచర్‌ని ఎంజాయ్ చేశాం. ఇంకా కనుమ రోజు రెడీ అయ్యి మాకు దగ్గరలో ఉన్న సింగంపల్లి వెళ్ళాం. అక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది. అక్కడ బాణాసంచా, మందు కాల్పులు చాలా బాగా చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదండి నా పండుగని నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు మీ బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి. బాయ్.